గుడ్ ఈవినింగ్, విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొనతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. గీతం డీమ్డ్ టు బి యూనివర్సిటీ అక్రమాల తొలగింపుతో ఉలికిపడ్డ రాష్ట్రం. అది కేవలం కక్ష సాధింపేనంటున్న టీడీపీ శ్రేణులు. చట్టం ఎవరికీ చుట్టం కాదు. విలేకరులతో వైసీపీ ఎమ్మెల్యే అమర్ అదీప్లు స్పష్టం. శారదాపీఠాన్ని సందర్శించిన మంత్రి విశ్వరూప్. దేవతామూర్తుల దర్శనం అదృష్టంగా భావిస్తున్నానని అభిప్రాయ వెల్లడి. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఆంధ్ర రాష్ట్ర విద్యారంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొంది ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్ది వారి బంగారు భవిష్యత్తుకి పునాదులు వేసిన గీతం డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఇప్పుడు భూ వివాదంలో చిక్కుకున్న విషయం విదితమే. అయితే గీతం విద్యా సంస్థ ప్రభుత్వ భూమిని ఆక్రమించిందని, ఆ ఆక్రమణల తొలగింపు నేడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఇప్పుడు నగరంలో ఉన్నటువంటి దాదాపుగా భూ ఆక్రమణలకు గురైనటువంటి ప్రాంతాలపై అయితే కనుక ఇటు జీవీఎంసీ అధికారులు కొరడా రువ్వుతున్నారని చెప్పుకోవచ్చు. వరుసగా అంటే గత కొంతకాలం నుంచి చూస్తే కనుక నగరంలో ఉన్నటువంటి అనధికారంగా నిర్మించినటువంటి భవనాల దగ్గర నుంచి కూడా ఏదైతే ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయో ఆ ఏరియాలు కూడా సైతం కొరడా రువ్వుతున్నారు. ఆయా ప్రాంతాలకు వెళ్ళి పూర్తి సర్వే చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆక్రమణకు గురైనటువంటి స్థలం ఎంత ఏంటి అనేది ఒక సర్వే ద్వారా చూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలను కూడా నేలమట్టం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇటు దేశవ్యాప్తంగా కూడా పేరుగాల్సినటువంటి గీతం డీమ్డ్ టు బి యూనివర్సిటీ పరిస్థితి కూడా ఈ కోవకి చెందుతుంది. సుమారు 40.51 ఎకరాల భూమి అన్యాక్రాంతంగా గురైంది. ఇది గత చాలా కాలం నుంచి కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు నోటీసులు ఇస్తున్నప్పటికీ కూడా ఇటు యూనివర్సిటీకి సంబంధించిన సిబ్బంది దగ్గర నుంచి కానీ యాజమాన్యం నుంచి కానీ ఎటువంటి స్పందన లేకపోవడంతో ఎట్టకేలకైతే కనుక ఈరోజు ఏదైతే అక్రమానికి గురైనటువంటి స్థలం ఉందో ఆ స్థలం మొత్తం కూడా నేలమట్టం చేసిన పరిస్థితి చూసినప్పుడు మనం చూసినాము. గీతం యూనివర్సిటీ అన్నటువంటిది ఒక ప్రధానమైన బ్రాండ్గా ఉన్నటువంటి ఏదైతే ప్రధాన ద్వారం ఉందో ఆ ద్వారం పరిస్థితి ఈ విధంగా మారింది. అంటే ఇక్కడ సుమారు ఒక 40.51 ఎకరాలు అంటే 40 ఎకరాల 51 సెంట్ల భూమి ఇక్కడ గీతం యాజమాన్యం కబ్జా చేసిందని చెప్పి గతం నుంచి కూడా చాలాసార్లు ఫిర్యాదు అందినప్పుడు కూడా ప్రభుత్వ అధికారులు ఎట్టకేలకైతే కనుక ఇప్పుడు ఉన్నటువంటి ప్రహరీ గోడను ముందుగా నేలమట్టం చేశారు. ఇక్కడ నుంచి అంటే 1981లో ప్రారంభించినటువంటి సంస్థ ఏదైతే ఉందో అప్పట్లోనే 72 ఎకరాల భూమిని అక్కడికి తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఆనాటి నుండి ఈనాటి వరకు అంటే మధ్యలో 2005లో కూడా అప్పటి కలెక్టర్ దీన్ని చొరవ చూపించుకుని ఇంత భూమి అన్యాక్రాంతం గురైంది, దీని మీద వెంటనే సంజాయిషీ చెప్పాలని చెప్పినప్పుడు కూడా ఫలితం దక్కలేదు. దీంతో ఇక్కడ పరిస్థితి కనుక ఉధృత వాతావరణం నెలకొంది. సుమారు ఈరోజు 4:30 సమయంలో ఉదయం 4:30 సమయం నుంచి కూడా ఏదైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటిని కోల్చడం జరుగుతుంది. ఇటు జీవీఎంసీ అదేవిధంగా పోలీస్ సహకారంతో పూర్తి స్థాయిలో మొదటి ప్రక్రియ ప్రారంభమైతే ఇది ఇటు రాజకీయ కోణంగా చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు చాలా వరకు కూడా ఇదంతా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు. అయితే లేదు, పక్కాగా ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకునే బాధ్యత ఇటు ప్రభుత్వంపై ఉంది కాబట్టి ఎట్టి నిర్మాణాలైనా ఎంత పెద్ద సంవత్సరాలైనా సరే ఢీ కొడతామని చెప్పి అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే కనుక ఇటు గీతం విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి ప్రధాన ద్వారం దగ్గర ఉన్నటువంటి పరిస్థితి చూస్తాము. అదేవిధంగా ఇక్కడ సుమారు ఇక్కడ అండర్ గ్రౌండ్ ఒక రూట్ కూడా ఉంది. ఆ రూట్ వైపు కూడా వెళ్దాము. అక్కడ నుంచి ఏదైతే మెడికల్ కాలేజ్ ఉందో ఆ మెడికల్ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి కూడా చూద్దాము. ఎక్కడైతే అన్యాక్రాంతం గురైందో ఇటీవల ఈ సంస్థ వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో ఎంవిఎస్ మూర్తి అకాల మరణం కూడా జరిగింది. అయితే ఆ మరణానికి సంబంధించి కూడా ఏదైతే ఆయన సమాధి ఏదైతే నిర్మించారో అక్కడ అత్యవసరంగా 2 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వానికి చెల్లించి అక్కడ భూమిని కూడా తీసుకోవడం జరిగింది. అది కూడా ప్రస్తుతం వివాదాల్లో ఉంది కాబట్టి ఈ పరిస్థితిని కూడా దృష్ట్యా అక్కడ కూడా వెళ్దాము. మెడికల్ కాలేజ్ పరిస్థితి కూడా ఏ విధంగా చూద్దాం.
అది చూసాం కదా. ప్రస్తుతం అయితే కనుక ఇటు గీతం డీమ్ టు బి యూనివర్సిటీ పరిస్థితి, అదేవిధంగా గీతం మెడికల్ కళాశాల పరిస్థితి, అక్కడ నుంచి కూడా మొత్తంగా ఏదైతే కళాశాల భవనాలు ఉన్నాయో అదేవిధంగా అండర్ పాత్వే కూడా మనం చూసాము. దాని ద్వారా ఇటు మెడికల్ కాలేజ్కి వచ్చే రూట్ ద్వారా వచ్చాము. అక్కడికి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజ్ ప్రహరీగా అనుకుని కూడా ఎటువంటి తొలగింపులు జరుగుతున్నాయనే విషయం కూడా స్పష్టంగా చూసాము. అంటే సుమారు 40 ఎకరాల 51 సెంట్ల భూమి అన్యాక్రాంతానికి గురైంది అన్నటువంటి స్పష్టతతో ఇటు ప్రభుత్వం అయితే కనుక ఉంది. దానికి సంబంధించినటువంటి దానికి తగ్గట్టుగానే ఇటు ఏదైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటన్నిటి కూడా తొలగిస్తున్నారు. ఇక్కడ మార్కెట్ ధర చూస్తే కనుక ఎకరాకి 8 కోట్లు, సుమారు 8 కోట్ల రూపాయలు ఒక ఎకరాకి ధర ఉంది. ఒకవేళ ఈ తప్పనిసరి పరిస్థితిలో కావాలి అనుకుంటే కనుక ఒక ఎకరాకి 8 కోట్ల రూపాయలు చెల్లించిన తర్వాత మీకు మళ్ళీ స్వాధీనం చేస్తామని ప్రభుత్వం అనేక సార్లు ఇటు గీతం యాజమాన్యానికి చెప్పిన పరిస్థితి కూడా ఉన్నదని చెప్పి వార్తలు వినపడుతున్నాయి. అయితే అప్పుడు కూడా ఇటు యాజమాన్యం స్పందించకపోవడంతో ఎట్టకేలకైతే కనుక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎంతటి వారైనా సరే, ఎంతటి పలుకుబడి ఉన్నా సరే ఈ ఎట్టి పరిస్థితులు కూడా ఉపేక్షించేది లేదు. అక్రమ నిర్మాణాల తొలగింపే జయంగా ముందుకు సాగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితిని చూస్తే కనుక ఇంకా నగరంలో చాలా అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. వాటి మీద కూడా కొరడా రువ్వే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే అధికారులు ఒక స్పష్టతకు వచ్చారు. అంతేకాకుండా ఇది 1981లోనే సుమారు ఒక 76 ఎకరాల భూమికి సంబంధించి మాకు కావాలి అన్నటువంటి అర్జీ చేసుకున్న అప్పటి నాయకులు ఎంవీఎస్ మూర్తికి సంబంధించి ఆ కాలక్రమేణా కూడా అప్పటి నుంచి కూడా ఈ స్థల విస్తరణ జరుగుతూనే వస్తుంది. ఇది స్పష్టంగా తెలుస్తుంది. అయితే ప్రభుత్వం ఇచ్చిన భూమికి సంబంధించి పూర్తిగా, అంతేకాకుండా పక్కన ఉన్నటువంటి స్థలాలు కూడా ఆక్రమించారన్న ఆరోపణలు కూడా చాలాసార్లు ఇటు గీతం యాజమాన్యం మీద పడ్డాయి. అయితే అప్పుడు కూడా ఎప్పటికప్పుడు సందేశాలు ఇచ్చిన వచ్చింది తప్ప ఇప్పటి వరకు కూడా ఒక కొలిక్ అంటూ రాని పరిస్థితుంది. అంతేకాకుండా ఈరోజు శనివారం కావడంతో, రేపు ఆదివారం కావడంతో ఏదైనప్పుడు కూడా ఇప్పుడు కోర్టుకు వెళ్ళే పరిస్థితి కూడా లేని పరిస్థితులు అయితే కనుక ఇప్పుడు ప్రస్తుత గీతం యాజమాన్యం ఉన్నారు. ఎందుకంటే ఈరోజు శనివారం ఆదివారం కోర్టులు సెలవు కాబట్టి కోర్టులు కూడా వెళ్ళలేని పరిస్థితి. దీనికి సంబంధించి కూడా పూర్తిగా అక్రమ నిర్మాణాలు తొలగించే ప్రక్రియలో అయితే కనుక ప్రస్తుతం అధికారులు ఇటు గీతం టూబ్లీ యూనివర్సిటీలో అయితే కనుక నిమగ్నమై ఉన్నారు. ఏదైనా భవిష్యత్తు కార్యాచరణ ప్రకారం అయితే కనుక ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అదేవిధంగా ఉద్యమాలు చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ప్రభుత్వం అయితే కనుక ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. అక్రమ నిర్మాణాలు, అక్రమ కబ్జాలకు గురి చేసినటువంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. ఇది ప్రస్తుతం గీతం యూనివర్సిటీ దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అభిలాష్తో ప్రసాద్, వాజీ న్యూస్, విశాఖపట్నం. కట్టడం చేతకాని వాళ్లకు కూల్చే హక్కు కూడా లేదంటూ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. నేడు రామ్నగర్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖలో గీతం వర్సిటీలో కూల్చివేతలను ఆయన తప్పుపట్టారు. ఉత్తరాంధ్రకు గర్వకారణమైన గీతం సంస్థలపై రాజకీయ కక్ష సాధింపు మరో తుగ్లక్ చర్య అంటూ మండిపడ్డారు. కరోనా కాలంలో సామాజిక బాధ్యతగా కోట్ల నష్టాన్ని భరించి 2590 మంది కోవిడ్ బాధితులకు గీతం వైద్య సంస్థ చికిత్స అందించిందని ప్రణవ్ గోపాల్ పేర్కొన్నారు. అలాంటి ఆదర్శవంతమైన సరస్వతి నిలయాన్ని అర్ధాంతర 200 మందితో వెళ్లి కూల్చడం దారుణమని ఆరోపించారు. ఇప్పటికే చదువు, ఉపాధి, ఆరోగ్య చికిత్సల కోసం ఏపీ ప్రజలు పక్క రాష్ట్రాలకు పోతున్నారంటూ ఆయన దుయ్యపట్టారు. మొన్న మాజీ మేయర్ సబ్బంహరి ఇంటిపై నేడు గీతం వర్సిటీలో విధ్వంసం వైకాపా కక్ష సాధింపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యమని ఆయన ఆరోపించారు. ఇది ఎప్పటి నుంచో ఉంది కదా, హైకోర్టులో కూడా ఈ కేసు కోసం రన్ అవుతుంది కదా, మీరేం మెసేజ్ ఇవ్వకుండా ఇది కొట్టేది చాలా దారుణం. విద్యార్థులకు కూడా ఈరోజు భయపడే పరిస్థితి వచ్చింది. ఈరోజు వైజాగ్లో అనేక సంస్థలు వెనకపోయినాయి. చేత అయితే తీసుకురండి సార్. ఈరోజు విద్యార్థులందరూ కూడా ఉద్యోగాలు లేక విలువలాడుతూ ఉన్నారు. ఈరోజు వైజాగ్ మొత్తం చేత తిరిగి తీసుకుని లులు మాల్ కానీ, అలా ఆదాని సెంటర్ కానీ, అనేక డేటా సెంటర్లు కానీ అనేక ఉద్యోగాలు పోయే పరిస్థితి ఈరోజు. ఋషికొండ మొత్తం ఈరోజు మొత్తం మీ కబ్జా మైన్ కాబోతోంది. ఈరోజు 40 ఎకరాలు కబ్జా చేశామని చెప్తా ఉన్నారు కదా, అలాంటి కబ్జా చేయడం సార్ కోర్టు నడుస్తుంది ఈ కేసు. గతంలో మీ నాయన చాలా ట్రై చేశాడు కొడేద్దామని, ఆ రోజు కూడా ఆయన ఆగాడు. తర్వాత మన రోసయ్య గారు ముఖ్యమంత్రి ఉన్న టైంలో కూడా పెట్టడం జరిగింది, లెటర్ పెట్టడం జరిగింది. సార్ మా కార్యకలాపాలకు ఇబ్బందిగా ఉంది, ఇది మీకు ఎటువంటి యూజ్ లేదు, మీ గవర్నమెంట్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్న మనీ గవర్నమెంట్ ప్రకారం మేము పే చేసి మాకు ఇప్పించాల్సిన కోరుతున్నాం అని చెప్పి గతంలో రోసయ్య గారి గవర్నమెంట్లో కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో కానీ అడగడం జరిగింది. కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు అప్పట్లో. కానీ ఇప్పుడు ఎటువంటి మెసేజ్ లేకుండా ఈరోజు కొట్టడం చాలా దారుణమైన విషయం. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా బెదిరించే పరిస్థితి కనపడుతూ ఉంది. సార్ దయచేసి మా వైజాగ్ ప్రశాంతమైన వాతావరణం ఉన్న
జిల్లా సార్ దయచేసి మా వైజాగ్ వాతావరణం దయచేసి పాడు చేయొద్దు. మీకు 2 చేతులతో నమస్కారం జోడిస్తున్నాం. మీరు ప్రశాంతంగా బతకదలుచుకుని ఇక్కడ మీ కడప రెట్లు వచ్చి ఇక్కడ అడ్డపంచలతో మమ్మల్ని అందరం భయపించే పరిస్థితి జరుగుతూ ఉంది. ఇది తక్షణమే ఉపసంహరించుకోవాలి. క్షమాపణ చెప్పి ఈరోజు గాంధీ గారికి, మహాత్మా గాంధీ గారికి అవమానం చేయడం జరిగింది. ఈరోజు ఆయన విగ్రహం చుట్టూ మీరు చూసారో లేదో పత్రికా సోదరులందరూ కూడా ఆయన విగ్రహం చుట్టూ ఈరోజు మొల్లకం చేయడం జరిగింది. ఇది తక్షణమే ప్రభుత్వం దీనిపై స్పందించి తక్షణమే క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ, లేని పక్షంలో TNSF దీనిపైన ఎంత దూరమైన వెళ్ళి ఉద్యమం చేస్తుందని చెప్పి అలా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. GVMC అధికారులు ఏదైతే గీతం విశ్వవిద్యాలయం ఉందో అది ఒక అక్రమ కట్టడమని ఒక దొంగల మాదిరిగా అర్ధరాత్రి పూట వారి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసుకొని ఈరోజు కూలగొట్టారు. దీన్ని తెలుగుదేశం పార్టీ విద్యార్థి సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. అదేవిధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో విద్యార్థులందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు. గీతం కళాశాల ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో అంతర్జాతీయంగా మంచి పేరుగాంచిన కళాశాల. అనేక మంది విద్యార్థులు ఈరోజు గీతం కళాశాలలో విద్యను అభ్యసించి అనేక దేశాల్లో ఉన్నారు. ఉత్తరాంధ్రకి తలమానికైన యూనివర్సిటీ ఏదో ఉందంటే గీతం యూనివర్సిటీ. అటువంటి పేరుగాంచిన యూనివర్సిటీ అనేక మందికి ఈరోజు కరోనా సమయంలోనైతే అనేక మంది నిరుపేదలందరికీ వైద్యం, అదేవిధంగా సాక్షాత్ పోలీసులు కానివ్వండి, రెవెన్యూ కానివ్వండి, అనేక మంది గవర్నమెంట్ అధికారులు అనేక మందికి కరోనా మహమ్మారి సమయంలో వైద్యం కొరకు అదే గీతం హాస్పిటల్లో కూడా చాలామంది వైద్యం కూడా చేయించుకున్నారు. అనేక మంది విద్యార్థులకి ఉచిత విద్య ఇస్తూ అనేక ట్రస్టులు కూడా నడుపుతుంది. ఈరోజు విశాఖ నగరంలోని వైద్యం రూపాయి కూడా తీసుకోకుండా ఉచిత వైద్యం చేస్తుంది. అనేక విధాలుగా ఈరోజు గీతం కళాశాల అనేక రూపాల్లో వాళ్ళు చేసే సేవలు కానివ్వండి, అనేక కార్యక్రమాలు చేస్తున్నది గీతం కళాశాల. అటువంటి కళాశాలలో సుమారు 40 ఏళ్ళుగా ఉంది. 40 ఏళ్ళని ఈరోజు అక్రమ కట్టడం కనపడలేదా GVMC అధికారులకి? ఒక GVMC అధికారులు ఎక్కడన్నా ఒక నోటీస్ కానీ ఒక పత్రికా ప్రకటన కానీ ఎక్కడన్నా ఇచ్చారా? GVMC కమిషనర్ గారు సృజన గారు ఉన్నారంటే ఈరోజు సృజన గారు అంటే ఒక మా ప్రభుత్వ హయాంలో కానివ్వండి, ఈ ప్రభుత్వ హయాంలో కానివ్వండి, సృజన గారు అంటే ఒక అపారమైన గౌరవం ఉంది ఈరోజు విశాఖ ప్రజల్లో. అలాంటిది ఈరోజు అధికార పార్టీకి తొత్తుగా ఈరోజు ఇష్టానుసారంగా ఎటువంటి నోటీసులు లేకుండా ఎవరైతే TDP సానుభూతి పరులు ఉన్నారో వాళ్ళ అక్రమ కట్టడం ఒక పేరుతోని వాళ్ళ ఒక ఆస్తులు ధ్వంసం చేస్తూ, ఎవరైతే చిరు వ్యాపారులు ఉన్నారో వాళ్ళకి కూడా వాళ్ళ బడ్డీలను కూడా తొలగిస్తూ అనేక విధాలుగా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఏదైతే A2 నిందితుడి ఆదేశాలు జారీ చేయడం, ఈరోజు అధికారులు వచ్చి దాన్ని అమల్లో తేడం. సరే, అధికారులు కూడా ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు అధికారం ఎప్పుడు శాస్త్రం కాదు. ఈరోజు అధికారులు గుర్తుపెట్టుకోవాలి. మీ ప్రభుత్వ హయాంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ ఎవరైతే సోకాల్డ్ ఎమ్మెల్యేలు ఉన్నారో అనేక అక్రమ కట్టడాలు విశాఖపట్నం సిటీల్లో ఉన్నాయి. ఈరోజు GVMC కమిషనర్ గారు రెడీయా? ఈరోజు మీ అక్రమ కట్టడాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు అనేక మందికి ఉన్నాయి. GVMCకి అధికారులు కనుక సిద్ధమవుతారండి, వాటి మీద మీరు చర్యలు తీసుకోండి. నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కేవలం ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఈరోజు అంబేద్కర్ గారి చట్టం అమలు అవుతుంది, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద పూర్తిగా ఈరోజు రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారు. విశాఖ ఏజెన్సీ అరకులోయ గిరిజన సహకార సంస్థ పరిధిలో DR డిపోలో ఉచిత రేషన్ పొందడానికి గాను లబ్ధిదారులు అనేక అగచాట్లు పడుతున్నారు. ప్రధానంగా అరకులోయ పట్టణంలో DR డిపోలో బయోమెట్రిక్ సమస్యలు లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. బయోమెట్రిక్ సక్రమంగా పనిచేయకపోవడంతో ఉచిత రేషన్ పొందడానికి గాను వినియోగదారులు గంటల తరబడి డిపో ఎదుట నిరీక్షించాల్సి వస్తోంది. ఉదయం వచ్చిన లబ్ధిదారులు సాయంత్రం వరకు కూడా వేచి ఉన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పనులు మానుకొని రేషన్ కోసం డిపోకు వస్తే సిగ్నల్ లేదని, బయోమెట్రిక్ పనిచేయడం లేదని నిర్వాహకులు సమాధానం చెబుతూ ఉండటంతో వీరందరూ నిరాశతో వెనుతిరుగుతున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో డిపోల ఎదుట గంటల తరబడి వేచి ఉండాల్సిన భయం వేస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి సంతకం ద్వారా రేషన్ పంపిణీ జరిగే విధంగా చర్యలు చేపట్టాలంటూ లబ్ధిదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. జిందాబాద్ గిరిజన సంఘం. ఈ పాస్ విధానం రద్దు చేసి పాత పద్ధతిలో బియ్యం ఇవ్వాలి. ఈ పాస్ విధానం రద్దు చేసి పాత పద్ధతి. ఈ బియ్యం తీసుకోవాలంటే 15 రోజులు గడువు ఇచ్చారు. దీనివలన
సామాన్యులు సకాలంలో వచ్చి బియ్యం తీసుకోవడానికి కానీ ఇతర సరుకులు తీసుకోవడానికి కానీ చాలా ఇబ్బంది అవుతున్నారు. ఒక్కొక్క వ్యక్తి 3 సార్లు 4 సార్లు బయోమెట్రిక్ వేసి తీసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. బియ్యంకి ఒకసారి వేయాలా, ఇతర సరుకులకి ఒకసారి బయోమెట్రిక్ వేయాలా. దీనివలన సర్వర్ డౌన్ అయిపోయి సకాలంలో పడకపోవడం వలన ఒక్కొక్క రైస్ కార్డు దారులు 4 రోజులు 5 రోజులు రావాల్సి వస్తుంది. దీనివలన వాళ్ళు రోజు పనిచేసి పూట గడుపుకునే ఈరోజు రైతులు లేదా ఈ బాధితులు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. రోజు చూస్తూ ఉంటే వీళ్ళకి గోధుమ కాదు కదా, పందర కాదు కదా, ఇప్పుడు బియ్యం కూడా వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. కాబట్టి డిపోలో 16 రకాలు, కనీసం 16 రకాల వస్తువులు సప్లై చేయాలి, సబ్సిడీలో ఇవ్వాలి. పెందుర్తి వెంకటాద్రి కొండ దిగి ఉన్న కొలువైన మహాకామేశ్వరి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మహాకామేశ్వరి అమ్మవారు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. ప్రతి ఏటా శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ ప్రధాన అర్చకులు కందల రాయుడు, అధ్యక్షులు చైన్లు తెలిపారు. ప్రతిరోజు చండీ హోమం నిర్వహిస్తున్నామని తెలియజేశారు. అమ్మవారి కృప ప్రతి ఒక్కరిపై ఉండాలంటూ కాంక్షించారు. దుర్గాదేవి అనగా కూడా దుర్గములంటే మనిషి యొక్క సకల కష్టమును నివారించేటటువంటిదని అర్థం. దుర్గే స్మృత హరసిభీతిమశేషంతో స్వస్త్యై స్మృత మతిమతీవ శుభాందదాసి దారిద్ర్య దుఃఖభయహారిణికాత్మతన్యా సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్త అనేటటువంటి హర్షవాక్యం ప్రకారం కూడా ఈరోజు అష్టమి నవమి తిథిద్వయములు పడ్డం వల్ల ఈరోజు మహాకామేశ్వర అమ్మవారి ఆలయంలో ప్రాతకాల సమయంలో అమ్మవారు మహాకామేశ్వర అమ్మవారు దుర్గాదేవిగాను, సాయంకాల అర్చనాది కాలాల్లో అమ్మవారు మహర్నవమి సందర్భంగా కూడా మహిషాసుర మధ్య అలంకారంలో కూడా దర్శనమిస్తుంది. అలాగే రేపు మహాకామేశ్వరమ్మ వారి యొక్క శరన్నవరాత్రోత్సవాలు ముగుస్తున్నాయి. కావున ఉదయం 9 గంటలకు మహాపూర్ణాహుతి తర్వాత సువాసన అర్చన తర్వాత అమ్మవారి యొక్క అన్న సమారాధన కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్తులు కూడా అన్న సమారాధనలో పాల్గొని ఆ యొక్క అన్న ప్రసాదాన్ని కూడా తీసుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అవుతారని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. రేపు చక్రస్నానం ఉంటుంది అమ్మవారిదండి. అయిపోయిన తర్వాత అమ్మవారి చక్రస్నానం చేయించిన తర్వాత సువాసన పూజలు అయిపోయిన తర్వాత అన్నదానం కూడా చేస్తున్నామండి. దయచేసి ఈ కార్యక్రమం కూడా ఆఖరి రోజు కూడా అందరూ భక్తులు పాల్గొని మమ్మల్ని ఆనందింపజేస్తారని కోరుకుంటున్నామండి. గీతం యూనివర్సిటీ ఆక్రమణలో 40 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. భూ ఆక్రమణపై అధికారులు వారి బాధ్యతను వారు నిర్వహిస్తే టీడీపీ నేతలు ఎల్లో మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నారా లోకేష్ తోడల్లుడు బాలకృష్ణ అల్లుడు చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు భూమి స్వాధీనం చేసుకుంటే టీడీపీ నేతలు ఎందుకు గొగ్గోలు పెడుతున్నారంటూ దుయ్యపట్టారు. 800 కోట్లు విలువ చేసే 40 ఎకరాల భూమిని గీతం యూనివర్సిటీ ఆక్రమించిందని, భూ ఆక్రమణలు తొలగిస్తే టీడీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. గీతం యూనివర్సిటీ ఆక్రమించిన భూమిపై కోర్టుల్లో కేసుల్లో లేదని, వైఎఫ్ఐ యాజమాన్యం భూమి ఆక్రమిస్తే వాటిని స్వాధీనం చేసుకోవడం తప్ప అంటూ మండిపడ్డారు. కరెక్ట్గా 5 నెలల క్రితం గీతం యాజమాన్యానికి సంబంధించినటువంటి వారి సర్వే ప్రభుత్వానికి గీతం యూనివర్సిటీలో అవకతవకలు ఉన్నాయి. వారి ఆధీనంలో సుమారుగా 40 ఎకరాల భూమి కబ్జా చేసి వారి ఆధీనంలో పెట్టుకున్నారనేటువంటి విషయం మరి అది ఈరోజు నేను చెప్తే తెలిసేటువంటిది కాదు. ఎప్పటి నుంచో అందరికీ తెలిసినటువంటి విషయం అయినప్పటికీ కూడా మరి గత ప్రభుత్వం పూర్తిగా మరి వారి బంధువులు గీతం యూనివర్సిటీకి సంబంధించినటువంటి మరి యాజమాన్యంకి చంద్రబాబు నాయుడు గారికి బాలకృష్ణ గారి కుటుంబానికి ఉన్నటువంటి బంధుత్వాలు ఏంటంటే అందరికీ కూడా తెలుసు. ప్రభుత్వం ఏ భూముల మీద సంబంధించినటువంటి అధికారులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పి చూస్తే నారా లోకేష్ గారికి తోడల్లుడు, నందమూరి బాలకృష్ణ గారికి అల్లుడు, నారా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులు అయినటువంటి గీతం కాలేజ్ యాజమాన్యం దాదాపు 40 ఎకరాల భూమిని 800 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి 40 ఎకరాల భూమిని
వారి ఆక్రమణలో పెట్టుకొని, వారి అనుభవంలో పెట్టుకొని ప్రభుత్వానికి చెందినటువంటి భూమిని వాళ్ళ ఆక్రమణలో పెట్టుకుంటే దాన్ని తొలగించేటువంటి కార్యక్రమం ఈరోజు ప్రభుత్వం చేస్తుంది. తప్పని చెప్పి ఎవరినైనా చెప్పమనండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాం. ఈరోజు విశాఖపట్నంలో అత్యంత ఖరీదైనటువంటి భూములు, 800 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు ఒక ప్రైవేట్ వ్యక్తి, ఒక ప్రైవేట్ యాజమాన్యం చేతుల్లో ఉంటే దాన్ని తిరిగి తీసుకోవడం, తిరిగి ప్రభుత్వం ఆధీనం చేసుకోవడం తప్పు అని చెప్పి ఎవరన్నా చెప్తే మేము చేసినటువంటి కార్యక్రమం, ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమం, మా అధికారులు చేపట్టినటువంటి కార్యక్రమం పొరపాటు అయిపోయిందని చెప్పి క్షమాపణ చెప్పి వెళ్ళిపోతాం. కానీ ఈరోజు గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ అని చెప్పి గాంధీజీ గారి పేరు పెట్టి ఇటువంటి అవినీతి కార్యక్రమాలు, అక్రమాలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ఈ అవినీతి భరతం పడతామన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాం. విజయదశమిని పురస్కరించుకుని 89వ వార్డు వైకాపా అధ్యక్షుడు దొడ్డి కిరణ్ వార్డులో ప్రజలకు పెద్ద ఎత్తున స్వీట్లు పంపిణీ చేశారు. 10,000 మందికి పైగా దసరా స్వీట్లను అందజేశారు. కొత్తపాలెంలో కిరణ్ నివాసంలో జరిగిన ఆ కార్యక్రమానికి పశ్చిమ వైకాపా ఇన్ఛార్జ్ మల్లా విజయ్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై స్వీట్లు పంపిణీ చేశారు. నియోజకవర్గ ప్రజలందరికీ మల్లా దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరి సుఖశాంతులతో వర్ధిల్లాలంటూ ఆకాంక్షించారు. ప్రతి ఏటా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దొడ్డి కిరణ్ దసరా కానుకలు అందించడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ ఆనందోత్సవాల నడుమ విజయదశమి పర్వదినం జరుపుకోవాలన్న ఉద్దేశంతో వార్డు ప్రజలకు తమ వంతుగా స్వీట్లు పంపిణీ చేస్తామని అన్నారు. అమ్మవారి కృప ప్రతి ఒక్కరిపై ఉండాలంటూ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నగర కార్యదర్శి ఆళ్ల పైడిరాజు, యూత్ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమానికి తోడ్పాటిచ్చిన కేడర్కి అయితే కానీ, అటు వాలంటీర్స్కి కానీ, ఆర్పీసీకి కానీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఆశయంతో, ఏదైతే నమ్మకంతో నమ్మి ఈ వార్డులో నాకు వైసీపీ టికెట్ ఇచ్చారో ఈ నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా ఈ 89వ వార్డునే ఆదర్శవంతమైన వార్డుగా ఈ విశాఖపట్నంలో తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా అమ్మవారి సాక్షిగా ఈరోజు నేను తెలియజేసుకుంటున్నాను. 10,000 మందికి మరి స్వీట్స్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమం ప్రతి ఇంటికి చేరదీయాలి, వాళ్ళంతా ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి మరి ఇలాంటి మంచి కార్యక్రమం పెట్టి ఇందులో అందరినీ భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. సుదీర్ఘ విరామం తర్వాత నగరంలో పలు ప్రదర్శనలు పునః ప్రారంభమవుతున్నాయి. సుమారు 8 నెలల కరోనా కష్టకాలాన్ని ఎదుర్కొని తిరిగి సాధారణ పరిస్థితికి చేరేందుకు గాను ప్రజలు అష్టకష్టాలు పడ్డారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా హస్తకళ కార్మికులు పడరాని పాటలు పడ్డారు. మరలా తమ జీవితాలను యథాస్థితిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందులో భాగంగా ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం ప్రక్కన ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ మరలా నేడు ప్రారంభమైంది. సుమారు 14 రాష్ట్రాల నుంచి హస్తకళ కళాకారులు తమ తమ ప్రతిభను ప్రదర్శిస్తూ వారు తయారు చేసిన వస్తువులు, వస్త్రాలు అమ్మకానికి అందుబాటులో ఉంచారు. కరోనా నియంత్రణ నిబంధనలు పాటిస్తూ నగరవాసులకు ఎటువంటి ఇబ్బందులు కలగజేయకుండా ప్రదర్శన ఏర్పాట్లు చేశామంటూ నిర్వాహకులు సలీం తెలియజేశారు.
ఎగ్జిబిషన్లోనే చేతివృత్తుదారులకి సంబంధించిన అనేక రకాల వస్తువులు విశాఖపట్నం ప్రజలకి అందుబాటులో ఉంటాయి. కానీ ఎగ్జిబిషన్ టైమింగ్స్ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా కొనసాగుతుంది. కానీ ఎగ్జిబిషన్లోనే 10 రూపాయల వస్తువు నుంచి దాదాపు 7,000 రూపాయల వస్తువు దాకా ప్రజలకి అందుబాటులో దొరుకుతుంది. కానీ ఎగ్జిబిషన్లోనే టికెట్స్ అనేది ఏమీ ఉండదు. ఇది మొత్తం రాష్ట్రాల నుంచి రావడానికి జరుగుతుంది. ఈ సంవత్సరంకి ఒకసారి ఎగ్జిబిషన్ పెట్టడం అనేది జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్ ఖచ్చితంగా ప్రజలందరూ చూడాలని చెప్పేసి, విశాఖపట్నం ప్రజలందరూ చూడాలని చెప్పేసి ఆశిస్తున్నాం. మాసు ఖచ్చితంగా లోపల వచ్చినప్పుడు ఎగ్జిబిషన్లోనే ప్రతి వాళ్ళు చిన్నపిల్లల నుంచి సహా, చిన్నపిల్లలంటే 10 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి లోపల ఎంట్రన్స్ లేదు. అలాగా పెద్దలు కూడా 60 సంవత్సరాలు కానీ వృత్తిలు ఉంటే రావడానికి అవకాశాలు లేవు. లోపలికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మట్టుకి ఖచ్చితంగా మాసు పెట్టుకుని రావాలి. కానీ మాసు లేని పరిస్థితుల్లోని మట్టుకి లోపల ఎంట్రన్స్ అనేది ఏమీ ఉండదు. ఈరోజు మనం ఆర్టిషియన్స్ ఉంటారు, అలాగే ఆర్టిస్టిక్గా హౌస్ని డెకరేట్ చేసుకుందాం అనుకుంటారు. చేసుకొని మన భారతదేశంలో లభించే వివిధ కళాకారుల యొక్క ఆ యొక్క ఐటమ్స్ని, ఆ పీసెస్ని తీసుకుని వచ్చి ఇల్లుని డెకరేట్ చేసుకుందాం అని అనుకుంటారు అన్నమాట. ఈరోజు భారతదేశాన్ని తీసుకుని వచ్చారు ఇక్కడ ఆర్కే బీచ్ దగ్గరికి. ఆల్ ఆర్టిషియన్స్ మనం నేమ్ చేస్తే అందరూ కూడా, మన విశాఖపట్నంలో ఎంతమంది గుడ్ ఆర్టిషియన్స్ ఉన్నారో, ఏ వస్తువునైతే చక్కగా తీర్చిదిద్దగలుగుతారో, ఏ వస్తువునైతే అతి తక్కువ సరసమైన ధరకు అందించగలుగుతారో ఆ ఐటమ్స్. అలాగే హర్యానా ఆర్కే బీచ్ మనకి బ్యూటీ కనిపిస్తుంది, అలాగే ఇక్కడేమో ఇండియా బ్యూటీ కనిపిస్తుంది అని చెప్పేసి నేనైతే చెప్తా ఉన్నాను. విశాఖ శారదా పీఠాన్ని మంత్రి విశ్వరూప్ సందర్శించారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని పీఠంలో రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పీఠాధిపతులు స్వరూప నందేంద్ర, స్మాతా నందేంద్ర ఆశీస్సులను అందుకున్నారు. పీఠాధిపతులు స్వరూప నందేంద్ర స్వహస్తాలతో నిర్వహించే అభిషేకానికి గాను మంత్రి విశ్వరూప్ దంపతులు హాజరయ్యారు. మహిషాసురమర్దిని అవతారంలో ఉన్న రాజశ్యామల అమ్మవారిని కూడా దర్శించుకున్నారు. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. గీతం డీమ్డ్ టీవీ యూనివర్సిటీ ఆక్రమణల తొలగింపుతో ఉలిక్కిపడ్డ రాష్ట్రం. అది కేవలం కక్ష సాధింపేనంటున్న టీడీపీ శ్రేణులు. చట్టం ఎవరికీ చుట్టం కాదు. విలేకరులతో వైసీపీ ఎమ్మెల్యేలు అమర్, అదీప్లు స్పష్టం. శారదా పీఠాన్ని సందర్శించిన మంత్రి విశ్వరూప్. దేవతామూర్తుల దర్శనం అదృష్టంగా భావిస్తున్నానంటూ అభిప్రాయ వెల్లడి. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.